శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకం నుంచి మరొక పద్యాన్ని చెప్పుకుందాం. అలఘు గుణ ప్రసిద్ధుడగునట్టి ఘనుడు ఒకడు ఇష్టుడై తనున్ వలచి ఒకించుక ఏమిడిన వానికి మిక్కిలి మేలు చేయుగా తెలిసి కుచేలుడొక్క కొణిదడు అటుకులు తనకిచ్చినన్ మహాఫలదుడు కృష్ణుడు అత్యధిక భాగ్యములాతనికీడే. భాస్కర, ఓ ప్రత్యక్ష భగవానుడైన సూర్యదేవుడా, లోకంలో స్నేహితులు మనిషికి ఎంత అవసరం అన్నదాన్ని గురించి తెలియజేస్తూ, తన కోరికలు తన్ని పూర్తిగా తెలిసినటువంటి స్నేహితులుంటే తను అడగకుండానే తన కష్టాన్ని గమనించి సహాయం చేసేటువంటి గుణం ఉన్న గొప్ప స్నేహితుడు అంటే డబ్బున్నవాడే కానక్కర్లా, మంచి బుద్ధి ఉన్నవాడు. తన కష్టాన్ని అర్థం చేసుకోగలిగిన ఒక్క స్నేహితుడున్నా చాలు, అతని వల్ల మనకి ప్రయోజనమే చేకూరుతుంది, లాభం కలుగుతుంది అని చెప్తూ దానికి ఉదాహరణగా శ్రీకృష్ణుడు కుచేలుడు కథని ఉదాహరణగా చెప్తున్నాడు. మనకి తెలుసు, సాందీపుడు అనేటువంటి గురువు దగ్గర శ్రీకృష్ణుడు కుచేలుడు కలిసి చదువుకుంటారు. తర్వాత కాలంలో కుచేలుడు బహుసంతానం కలిగిన వాడై అతి దరిద్రంతో దీనంగా బతుకుతూ భార్య చెప్పగా శ్రీకృష్ణుని కలవడానికి వెళ్ళేటప్పుడు స్నేహితుడికి ఇవ్వమని అతని ఉత్తరీయం కొంగున కొణిదెడు అటుకులు, ఒక గుప్పెడు అటుకులు కట్టించిందిట భార్య. కానీ శ్రీకృష్ణుని చూసినటువంటి సంతోషంలో అది మర్చిపోయాడు. కానీ అడిగి తీసుకున్నాడు శ్రీకృష్ణుడు. కుచేలుని యొక్క కోరిక ఆయన ఏం చెప్పలేదు, అతనితో కబుర్లాడాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళే వాళ్ళకి అతన్ని అదృష్టం వరించింది. చెప్పకుండానే శ్రీకృష్ణుడు కుచేలుని యొక్క దరిద్రాన్ని పోగొట్టాడు కదా. అంటే కష్టసుఖాలు చెప్పుకోకపోయినా తనని పూర్తిగా తెలిసినటువంటి స్నేహితుడు ఉండడం మనిషికి ఎంత అవసరమో, ఎంత ప్రయోజనకారో మనకి ఈ పద్యం ద్వారా చెప్తున్నాడు.